హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో ఒక సూపర్ స్నాక్ ఐటమ్ని చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగాను ఉంటుంది. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్య పిండి తీసుకోవాలి. బియ్య పిండి వేయడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. అలాగే 1 స్పూన్ వరకు ఓం తీసుకోవాలి. ఓం వేసుకున్నట్లయితే మనకు గోధుమ పిండి డైజెషన్కి అలాగే టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 1 స్పూను పసుపు పొడి వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సరిపోనట్లయితే ఇంకొంచెం 1-2 స్పూన్ల వరకు పడుతుంది. అది పిండిని బట్టి ఉంటుంది. ఇలా బాగా ఆయిల్ మర్దన అయ్యేలాగా పిండి అంతటికి బాగా పట్టించుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ బాగా పట్టించిన తర్వాత తగినన్ని నార్మల్ వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేసి కలుపుకోకూడదు. ఈ స్నాక్ని ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా పిండి గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. ఈ పిండి ఆరిపోకుండా ఏదైనా ఒక తడి క్లాత్ అయినా ప్లేట్ అయినా పైన బోర్లిచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణాలు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఈ పిండిలో అయితే ఎక్కువ మసాలాలు అయితే ఇప్పుడు వేయలేదు. ఓన్లీ వాము, సాల్టు, పసుపు వేసాను కలర్ కోసం. ఇప్పుడు ఒక పీటకి ఆయిల్ అప్లై చేసుకొని దీనిని పల్చని చపాతీలాగా ఒత్తుకోవాలి. దీనిని మనం ఇష్టం వచ్చిన షేపుల్లో కట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ షేపుల్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఎడ్జెస్ తీసేసి కట్ చేసుకున్నట్లయితే ఒకే షేప్ కావాలంటే వస్తాయి. డైమండ్స్ కానీ, స్క్వేర్ కానీ, ట్రయాంగిల్స్ కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. న్యాచురల్స్లో కావాలి అంటే ఆ టైప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నవి ఎక్కువ మందం లేకుండా అలాగే మరీ పలుచగా కాకుండా కట్ చేసుకొని వేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి నిదానంగా వేయించుకోవాలి. ఒక వాయి వేగే లోపల ఇంకొకటి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇవి మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఒకరే చేసేసుకోవచ్చు దీనిని. ఇంకొకటి ప్రిపేర్ చేస్తున్నాను ఇవి వేగే లోపల. ఇప్పుడు మనకు మంచి కలర్ తోటి క్రిస్పీగా వేగినాయి. ఇలా క్రిస్పీగా టర్న్ అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవడమే. ఇవైతే ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు. చూసారు కదా, సౌండ్ అనేది మంచి కరకరలాడుతూ వస్తుంది. అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నట్లయితే మనం 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ఎలాగే మసాలా ఏం వేయలేదు కాబట్టి ఇలాగే తినడానికి కష్టంగా ఉన్నప్పుడు దీనిపైన
ఇప్పుడు కొంచెం మసాలా యాడ్ చేస్తాను. చూసారు కదా, చాలా క్రిస్పీగా వస్తాయి. బియ్యపిండి వేసుకోవడం మానేయొద్దండి. దీనిలో పెరి పెరి మసాలా ఒక ప్యాకెట్ వేస్తున్నాను. ఒక 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది ఇది. దాని తర్వాత ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఈ మసాలాలోని కారం అనేది ఉంటుంది. ఆ కారమే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా కింద నుంచి పైకి ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి విరిగిపోకుండా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత మనం ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది. టేస్టీ అయినటువంటి స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఇలాగే తినకుండా కొంచెం పెరుగుతోటి తిన్నట్లయితే చాలా బాగుంటుంది. పెరుగు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక చిన్న కప్పుడు పెరుగు తీసుకొని అందులో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక సగం వరకు కీరకాయని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇష్టమైన వాళ్ళు, కారం తినగలిగిన వాళ్ళు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడైతే దీనిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కలిసేలాగా. దీనిని సైడ్లో పెట్టుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. దీనిపైన కొంచెం కారం స్ప్రింకిల్ చేసుకోవచ్చు డెకరేషన్ కోసం. ఈ కాంబినేషన్ అనేది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఇలా వట్టి పెరుగు సాల్ట్ వేసుకొని కూడా తినేయచ్చు. మేము ఊరు వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేసుకొని వెళ్తాము. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.